హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. నిన్న ప్రముఖ దర్శకులు వివి వినాయక్ గారు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. జరిగింది. మా తమ్ముడు వైసీపీ పార్టీలో ఉంటాడు. అలాగే మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు. మా నాన్నగారు ఇదైనప్పుడు, మా అమ్మగారు ఇదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చారు. ఇవన్నీ కూడా మా కుటుంబంలో రాజకీయ వాసనలో ఉన్న కుటుంబమే, కాదని కాదు. సో అంటే ఆ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన క్వశ్చన్ అడిగారు, మీరు రాజకీయాల్లోకి ఏమన్నా వస్తారా, రాజకీయంతో ఏమైనా సంబంధం ఉందా మీ కుటుంబానికి అని క్వశ్చన్ అడిగితే ఆయన దానికి చెప్తూ, మా నాన్నగారు ఏపీలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచిన సర్పంచ్, మా తమ్ముడు సర్పంచ్గా గెలిచారు. సో మాకు వైఎస్ఆర్ ఫ్యామిలీతో బాగా ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మగారు నాన్నగారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మమ్మల్ని పరామర్శించారు, ఇంటికి వచ్చి మరి కలిశారు అని ఆయన మాట్లాడారు. గతంలో కూడా మనం చూస్తే మన ఎలక్షన్స్కి ముందు కూడా వివి నాయక్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్ తమ్ముడు కూడా ఒక అతను, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తారనే వార్తలు కూడా మనం విన్నాం. ఇక్కడ కీలకంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది. ఏంటంటే గత ఎన్నికలప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీకి మొత్తం ద్రోహం చేసేసాడు, ఆయన సినిమా రేట్లు తగ్గించేశాడు, సినిమా మొత్తానికి ఆయన సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆయన శత్రువులా చూసేవాడు, ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు, చిరంజీవి గారి ఇష్యూ జరగకపోయినా జరిగినట్టుగా ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళింది ఒక వర్గం మీడియా. ఇప్పుడే నిజాలు బయటకు వస్తున్నాయి. నిన్న కూడా ఒక గద్దర్ ఫిలిమ్స్ అవార్డులో మాట్లాడుతూ చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు వివి నాయక్ గారు చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మేలు ఎవరు చేయలేదు. ఈరోజు మేము సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తాము, సినిమాలకు రండి, థియేటర్లకు రండి, సినిమా ఇండస్ట్రీ చచ్చిపోయేలా ఉంది, సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలి, ఇలాంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. ఇది గతంలోనే ఊహించే జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి మేలు జరగాలని అప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు. దాని మీద పెద్ద ఎత్తున రభస చేశారు. ఆ తర్వాత చిరంజీవి గారి విషయంలో చిరంజీవి గారిని అవమానించారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిన్న చిరంజీవి గారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు సినిమా వాళ్ళని పట్టించుకోవట్లేదు, అవార్డులు ఇవ్వట్లేదు, కొంచెం పట్టించుకోండి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వైజాగ్లో స్టూడియోలు కట్టుకోండి, స్థలాలు ఇస్తాం, ఏపీలో షూట్ చేసే సినిమాలకి మేము ప్రత్యేక రాయితీలు ఇస్తాం, మేము అవార్డులు ఇస్తాం, ఇట్లాంటివన్నీ కూడా చెప్పారు గతంలో. కానీ ఏం చేశారు, వీళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ అవసరాల కోసం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీకి ఒక వ్యతిరేకి అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు చూడండి, ఈయన వివి నాయక్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, గతంలో పూరి జగన్నాథ్ గారు తమ్ముడు, ఆయన కూడా మొన్నటికి మన తమ్మారెడ్డి భరత్, ఇట్లా చాలామంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. యాక్చువల్గా సినీ ఇండస్ట్రీకి మేలు జరిగింది, సినీ ఇండస్ట్రీ బాగుంది ఎవరి హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఆ టైంలో కరోనా వచ్చింది, మొత్తం కరోనా వచ్చి ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న సమయంలో కూడా సినీ ఇండస్ట్రీ బాగోగులు చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరంతా మాట్లాడుతున్నారు కదా, తమిళనాడులో మీకు తెలిసే ఉంటుంది, తమిళనాడులో విజయ్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది, ఆ జననాయకను సంథింగ్ ఏదో పేరుంది. ఆ సినిమా రిలీజ్ కాకుండా అక్కడ స్టాలిన్ అడ్డుకున్నాడు, స్టాలిన్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ హూఎవర్, ఆ సినిమా అడ్డు కాకుండా రిలీజ్ చేసి ఆపేశారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు జనసేన పార్టీ పెట్టి టీడీపీతో కలిసి ఉండి జగన్మోహన్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నా సరే, ఆ టైంలో పవన్ కళ్యాణ్ సినిమా ఒకటన్నా ఆగిందా? టికెట్ రేట్లు పెంచుకుంటామంటే సినిమా కన్నా కాదన్నారా? సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని ఎవరన్నా గౌరవించకుండా ఉన్నారా? ఎంత చెయ్యాలో అంతకు మించి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సినీ ఇండస్ట్రీ కోసం. కానీ వాళ్ళే ఇందాక చెప్పే కదా, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఒక వర్గం మీడియా కలిసి లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తే జగన్మోహన్ రెడ్డి అవమానించారు, కనీసం నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టలేదు, బతిలాడించుకున్నారు, ఏదో చేశారని చెప్పి ఒక ప్రచారం బలంగా చేసి ప్రజల్లోకి దాన్ని విషంగా నాటే ప్రయత్నం చేశారు. కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ కూడా, ఇప్పుడు ఒక నిజాన్ని ఎంతకాలం దాచగలమండి మనం? సంవత్సరం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఒక సామెత ఉంటుంది, అదేంటంటే నిజం బయటకు వచ్చేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందని సంథింగ్ ఏదో ఒక సామెత ఉంటుంది. ఆ సామెతే ఇప్పుడు నిజం అవుతుంది. ఎవరి హయాంలో సినీ ఇండస్ట్రీ బాగుపడింది, ఎవరి హయాంలో మీకు స్టూడియోలు ఇస్తాం, మీకు రాయితీలు ఇస్తాం, మీకు భూములు ఇస్తామని ఎవరి హయాంలో మాటిచ్చారు, ఎవరి హయాంలో ఈరోజు సినీ ఇండస్ట్రీ సాగిలబడుతుంది, దయచేసి మాకు అవార్డులు ఇవ్వండి, మమ్మల్ని గుర్తించండి, మమ్మల్ని పట్టించుకోండి అని ఎవరి హయాంలో ఇప్పుడు సాగిలబడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించాలి ప్రజలు. ఏదో ఒక బురద జల్లేసి కుట్ర చేసేసి
అట్లా చేసేస్తే అప్పటికప్పుడు అది గెలవచ్చు, కానీ రాను 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 ప్రజలు నిజాలు తెలుస్తాయి. వినాయక్ గారు చెప్తున్నారు, అంటే వినాయక్ గారు ఇప్పుడు ఈ సందర్భంగా ఇంకో కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మా ఫ్యామిలీకి రాజకీయంతో మొత్తం మా ఫ్యామిలీలోనే రాజకీయం ఉంది, గతంలో కూడా మా ఇంట్లో రాజకీయాలు చేస్తున్నారు, నేను కూడా అంటే రాజకీయాల్లోకి రాను అని చెప్పలేను, వస్తానని చెప్పను, ఏమన్నా జరగచ్చు, డెస్టినీ చూడాలి మరి అని చెప్పి ఆయన మాట్లాడుతూ, దాంతోపాటు ఏమన్నారు, మా కుటుంబంలో తీవ్ర విషాదం జరిగిన ప్రతిసారి వైఎస్ఆర్ ఫ్యామిలీ మాకు అండగా నిలుస్తూ వచ్చింది అని చెప్తున్నారు. వివి వినాయక్ ఎవరు అసలు? వివి వినాయక్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే చిరంజీవి గారికి ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ కోర్ మోస్ట్ ఫాలోడ్ డైరెక్టర్స్లో వివి వినాయక్ గారు ఒకళ్ళు. ఠాగూర్ సినిమాతోటి కానీ, లేకపోతే చిరంజీవి గారి కంబ్యాక్ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాకి కానీ, ఈ రెండింటికి వినాయక్ గారు డైరెక్షన్ చేశారు. చిరంజీవికి అత్యంత ఆప్తులుగా చెప్తూ ఉంటారు. ఎంత ఆప్తులు అంటే అసలు చిరంజీవి గారి పేరు చెప్తే వినాయక్ గారు అన్నయ్య అన్నయ్య అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అంత అత్యంత ఆప్తులు అనమాట వాళ్ళిద్దరు. అయినప్పటికీ కూడా ఈరోజు రాజకీయం గురించి ప్రస్తావన వస్తే ఒక పవన్ కళ్యాణ్ పేరు, ఒక చిరంజీవి గారి పేరు రాలేదు. రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎవరు ప్రజలకి దగ్గర, ఎవరు ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు, అసలు తెర వెనక జరుగుతుంది ఏంటి. వైఎస్ఆర్సీపీ చేసిన ఒకే ఒక్క తప్పు నేను చెప్తున్నా కదా పదే పదే మన వీడియోలో, చేసింది చెప్పుకోలేకపోయాం అంతే మేము. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాగా ఫాలో అయ్యేది ఏంటంటే ఒకటే మాట, ఒకటే వ్యాఖ్య. ఏంటది? అది పురాణాల్లో ఉంటుంది కదా, మనం కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేతికి ఆ సహాయం ఏంటో కూడా తెలియకూడదని ఒక సామెత ఉంటుంది సరే, అది ఫాలో అయ్యారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏంటి, చెయ్యంది కూడా చెప్పుకుంటేనే ప్రజల్లో గుర్తింపు, ప్రజలు విశ్వసిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అది వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది అక్కడ ఒక్కచోట. ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు రాజకీయం గురించి మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో విషయాలు జరిగినప్పుడు గురించి మాట్లాడిన మిగతా అన్ని సందర్భాలు ఏడి గురించి మాట్లాడినా కూడా వివి వినాయక్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ, వైఎస్ ఫ్యామిలీనే తీశారు. కానీ మరి చిరంజీవి గారి గురించో పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే ప్రజలకి మీరు చూపించింది ఒకటి, ప్రజలకి మీరు చెప్పింది ఒకటి, కానీ నిజానికి జరిగింది మరొకటి. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి ఒకసారి, ఎవరు కుట్ర చేసే ప్రయత్నం చేశారు, ఎవరు సినీ ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నారు, సినీ ఇండస్ట్రీ బాగోగుల కోసం ఎవరు ప్రయత్నించారు, సినీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని ఎవరు ఆలోచించారు, వాళ్ళకి రాయితీలు ఇస్తానని ఎవరు చెప్పారు, ఎవరు ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి అవార్డులు కూడా ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు. ఇవన్నీ ప్రజలు ఆలోచించే ప్రయత్నం ఒకసారి చేయండి.